ఫస్ట్ మనకి పెన్నుని పట్టుకోవడం రావాలి. చూపుడు వేలు ముందుకుండాలి, బొటన వేలు వెనకాలకుండాలి అండ్ లూజ్‌గా పట్టుకోవాలనమాట. ఇలా చేస్తే ఫ్రీ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. నెక్స్ట్ డబల్ రూల్ బుక్స్ ఉంటాయి కదా! అందులో మనం ఇలాగా సున్నాని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఎస్ అనే లెటర్‌ని ఈ 2 లైన్స్ మధ్యలో రాయడం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇట్లా సా అనే లెటర్‌ని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఎస్ అనే లెటర్‌ని ప్రాక్టీస్ చేస్తాము. తర్వాత యూ అనే లెటర్‌ని అప్‌సైడ్ డౌన్ యూని ప్రాక్టీస్ చేస్తాము. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల తెలుగు గుండ్రంగా రాయడము మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇలాంటి కాపీ రైటింగ్ బుక్స్ దొరుకుతాయన్నమాట మనకి. అందులో ఆ అని రాసేటప్పుడు చదువుతూ రాయాలి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ లెటర్ మనకి గుర్తుంటుంది అండ్ రాయడం కూడా చక్కగా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఇట్లాంటి కాపీ రైటింగ్స్ బుక్స్ దొరక్కపోతే ఆన్లైన్‌లో మనకి ఇలాంటి పీడిఎఫ్స్ దొరుకుతాయన్నమాట. లైక్ ఇలా కాక, గగ ఇలా రాయడము మొత్తము లెటర్స్ అన్నీ దొరుకుతాయి. ఇవి మీకు ఒకవేళ కావాలంటే గనక నాకు డీఎం చేయండి. మా టీమ్ మీకు పంపిస్తారు. థ్యాంక్ యూ.